కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఏప్రిల్ 9 వరకు విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఆల్రెడీ మనం చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. తిహార్ జైలుకు కవిత ఫస్ట్ అట రాష్ట్రం నుంచి మొదటి పోలీసు అట. అబ్బా ఇంట్రెస్టింగ్ ఉంది. తెలంగాణ నుంచి మొదటి పోలీసు అట. ఒకసారి దీన్ని చదవాలి. కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఏప్రిల్ 9 వరకు విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు కోర్టు ఉత్తర్వులు. తిహార్ జైలుకు పైన తిహార్ జైలుకు కవితే ఫస్ట్. కల్వకుంట్ల ఫ్యామిలీలో తొలి వ్యక్తి. కల్వకుంట్ల ఫ్యామిలీలో కూడా తొలి వ్యక్తే. రాష్ట్రం నుంచి మొదటి పొలిటీషియన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అదే జైలుకు పలువురు. ఇన్ఫాక్ట్ అసలు లిక్కర్ స్కామ్ కాదు, అసలు మేజర్ స్కామ్ లో ఫస్ట్ లేడీ ఈమె. తెలంగాణ ఏర్పడిన తర్వాత తిహార్ జైలుకు వెళ్ళిన ఫస్ట్ పొలిటీషియన్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనే వ్యాఖ్యలు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి. కల్వకుంట్ల ఫ్యామిలీలోనే తొలి వ్యక్తిగా ఆమె తిహార్ జైలుకు వెళ్లారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబ సభ్యులకు జైలు శిక్ష తప్పదంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బీజేపీ సీరియస్ కామెంట్ చేసినా అవి రాజకీయ విమర్శలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆ ఫ్యామిలీలో అరెస్ట్ అయిన తొలి వ్యక్తిగా మాత్రమే కాక ఢిల్లీలోని తిహార్ జైలుకు వెళ్ళిన తొలి రాజకీయ నాయకురాలు అంటూ చర్చలు మొదలయ్యాయి. అదే జైల్లో ఆప్ నేతలు అంటూ ఒకరిని చూస్తున్నారు. అదే జైలు ఎవరెవరున్నారు? శరత్ చంద్రారెడ్డి కవిత సన్నిహితంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాం. అరుణ్ రామచంద్ర పిల్లై, ఆమె వ్యక్తిగత ఆడిటర్ గోరట్ల బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్పల్లి, ఇలా పలువురు అరెస్ట్ అయి కొంతకాలం తిహార్ జైల్లో గడిపిన వారంతా రాజకీయాలతో సంబంధం లేని వ్యాపారవేత్తలే. కొద్దిమంది మధ్యంతర బెయిల్ మీద, మరికొందరు రెగ్యులర్ బెయిల్ మీద విడుదలయ్యారు. ఇప్పుడు వారికి కొనసాగింపు కవిత వెళ్లారు. ఇదే జైల్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ తదితరులు ఉన్నారు. వీరంతా ఢిల్లీకి చెందినవారు. కానీ తెలంగాణ నుంచి మాత్రం ఫస్ట్ పొలిటీషియన్ గా ఇటీవల కాలంలో కవిత ఫస్ట్ పర్సన్ అనేది జనరల్ టాక్. గతంలో చాలా మంది పొలిటీషియన్లు అవినీతి ఆరోపణలతో ఇతర అభియోగాలతో కేసులు ఎదుర్కొన్నా జైలుకు వెళ్ళినా అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణకు మాత్రమే పరిమితమైంది. గతంలో జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ తదితర రాజకీయ నాయకులు అరెస్ట్ అయిన తెలంగాణలోని జైలులో మాత్రమే కొన్ని రోజులు గడిపారు. కానీ ఢిల్లీలోని తిహార్ జైలుకు వెళ్ళిన వారు దాదాపుగా లేరనేది ప్రజల్లో నలుగుతున్న చర్చ. సో మొత్తానికైతే కవితకు ఇందులో కూడా రికార్డే. అంటే దీంట్లో ఇంకో మాట ఉంది. ఉద్యమ పార్టీగా 14 ఏళ్ల పాటు పాలిటిక్స్ చేసి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఫ్యామిలీలో మహిళగా కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడం, తిహార్ జైలుకు వెళ్లడం చర్చనీయాంశం అయింది. చర్చ ఏం అవసరం లేదబ్బా దీని మీద. ఆమె తప్పు చేసింది కాబట్టి ఇంటికి పంపించారు, అత్తగారి ఇంటికి. రికార్డే మొట్టమొదటి రికార్డ్. రైట్. ఆమెది ఇంకో పర్సనల్ డీటెయిల్ కూడా ఉన్నది కానీ చెప్తే బాధ అవుతుంది, చెప్ప ఇదే లేదు. కాకపోతే ఇక్కడ ఈమె తప్పు చేయకపోతే నేను అప్రూవర్ని గాను అని అంటే దాని అర్థం ఏంది? అప్రూవర్ అనేటువంటి మాట ఎప్పుడు వస్తుంది? కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఏప్రిల్ 9 వరకు విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఆల్రెడీ మనం చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. తిహార్ జైలుకు కవిత ఫస్ట్ అట. రాష్ట్రం నుంచి మొదటి పోలీసు అట. అబ్బా ఇంట్రెస్టింగ్ ఉంది. తెలంగాణ నుంచి మొదటి పోలీసు అట. ఒకసారి దీన్ని చదవాలి. కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఏప్రిల్ 9 వరకు విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు కోర్టు ఉత్తర్వులు. తిహార్ జైలుకు తిహార్ జైలుకు కవితే ఫస్ట్. కల్వకుంట్ల ఫ్యామిలీలో తొలి వ్యక్తి. కల్వకుంట్ల ఫ్యామిలీలో కూడా తొలి వ్యక్తే. రాష్ట్రం నుంచి మొదటి పొలిటీషియన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అదే జైలుకు పలువురు. ఇన్ఫాక్ట్ అసలు లిక్కర్ స్కామ్ కాదు, అసలు మేజర్ స్కామ్ లో ఫస్ట్ లేడీ ఈమె. తెలంగాణ ఏర్పడిన తర్వాత తిహార్ జైలుకు వెళ్ళిన ఫస్ట్ పొలిటీషియన్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనే వ్యాఖ్యలు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి. కల్వకుంట్ల ఫ్యామిలీలోనే తొలి వ్యక్తిగా ఆమె తిహార్ జైలుకు వెళ్లారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబ సభ్యులకు జైలు శిక్ష తప్పదంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బీజేపీ సీరియస్ కామెంట్ చేసినా అవి రాజకీయ విమర్శలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆ ఫ్యామిలీలో అరెస్ట్ అయిన తొలి వ్యక్తిగా మాత్రమే కాక ఢిల్లీలోని తిహార్ జైలుకు వెళ్ళిన తొలి రాజకీయ నాయకురాలు అంటూ చర్చలు మొదలయ్యాయి. అదే జైల్లో ఆప్ నేతలు అంటూ ఒకరిని చూస్తున్నారు. అదే జైలు ఎవరెవరున్నారు? శరత్ చంద్రారెడ్డి కవిత సన్నిహితంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాం. అరుణ్ రామచంద్ర పిల్లై, ఆమె వ్యక్తిగత ఆడిటర్ గోరట్ల బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్పల్లి, ఇలా పలువురు అరెస్ట్ అయి కొంతకాలం తిహార్ జైల్లో గడిపిన వారంతా రాజకీయాలతో సంబంధం లేని వ్యాపారవేత్తలే. కొద్దిమంది మధ్యంతర బెయిల్ మీద, మరికొందరు రెగ్యులర్ బెయిల్ మీద విడుదలయ్యారు. ఇప్పుడు వారికి కొనసాగింపు కవిత వెళ్లారు. ఇదే జైల్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ తదితరులు ఉన్నారు. వీరంతా ఢిల్లీకి చెందినవారు. కానీ తెలంగాణ నుంచి మాత్రం ఫస్ట్ పొలిటీషియన్ గా ఇటీవల కాలంలో కవిత ఫస్ట్ పర్సన్ అనేది జనరల్ టాక్. గతంలో చాలా మంది పొలిటీషియన్లు అవినీతి ఆరోపణలతో ఇతర అభియోగాలతో కేసులు ఎదుర్కొన్నా జైలుకు వెళ్ళినా అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణకు మాత్రమే పరిమితమైంది. గతంలో జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ తదితర రాజకీయ నాయకులు అరెస్ట్ అయిన తెలంగాణలోని జైలులో మాత్రమే కొన్ని రోజులు గడిపారు. కానీ ఢిల్లీలోని తిహార్ జైలుకు వెళ్ళిన వారు దాదాపుగా లేరనేది ప్రజల్లో నలుగుతున్న చర్చ. సో మొత్తానికైతే కవితకు ఇందులో కూడా రికార్డే. అంటే దీంట్లో ఇంకో మాట ఉంది. ఉద్యమ పార్టీగా 14 ఏళ్ల పాటు పాలిటిక్స్ చేసి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఫ్యామిలీలో మహిళగా కల్వకుంట్ల
కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడం, తిహార్ జైలుకు వెళ్ళడం చర్చనీయాంశమైంది. చర్చ ఏం అవసరం లేదబ్బా దీని మీద, ఆమె తప్పు చేసింది కాబట్టి ఇది ఇంటికి పంపించారు అత్తగారి ఇంటికి. దాంట్లో గ్రేట్ ఇంట్లో కూడా గ్రేట్ రికార్డే మొట్టమొదటి రికార్డ్ రైట్. ఆమెది ఇంకో పర్సనల్ డీటెయిల్ కూడా ఉన్నది కానీ చెప్తే బాధ అవుతుంది, చెప్ప ఇదే లేదు. కాకపోతే ఇక్కడ ఈమె తప్పు చేయకపోతే నేను అప్రూవర్ని గాను అని అంటే దాని అర్థం ఏంది? అప్రూవర్ అనేటువంటి మాట ఎప్పుడు వస్తుంది? కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఏప్రిల్ 9 వరకు విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఆల్రెడీ మనం చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. తిహార్ జైలుకు కవిత ఫస్ట్ అట రాష్ట్రం నుంచి మొదటి పోలీసు అట. అబ్బా ఇంట్రెస్టింగ్ ఉంది. తెలంగాణ నుంచి మొదటి పోలీసు అట. ఒకసారి చదవాలి. కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఏప్రిల్ 9 వరకు విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు, కోర్టు ఉత్తర్వులు. తిహార్ జైలుకు పైన తిహార్ జైలుకు కవితే ఫస్ట్. కల్వకుంట్ల ఫ్యామిలీలో తొలి వ్యక్తి, కల్వకుంట్ల ఫ్యామిలీలో కూడా తొలి వ్యక్తే. రాష్ట్రం నుంచి మొదటి పొలిటీషియన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అదే జైలుకు పలువురు. ఇన్ఫాక్ట్ అసలు లిక్కర్ స్కామ్ కాదు, అసలు మేజర్ స్కామ్ లో ఫస్ట్ లేడీ ఈమె. తెలంగాణ ఏర్పడిన తర్వాత తిహార్ జైలుకు వెళ్ళిన ఫస్ట్ పొలిటీషియన్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనే వ్యాఖ్యలు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి. కల్వకుంట్ల ఫ్యామిలీలోనే తొలి వ్యక్తిగా ఆమె తిహార్ జైలుకు వెళ్లారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబ సభ్యులకు జైలు శిక్ష తప్పదంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బీజేపీ సీరియస్ కామెంట్ చేసినా అవి రాజకీయ విమర్శలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆ ఫ్యామిలీలో అరెస్ట్ అయిన తొలి వ్యక్తిగా మాత్రమే కాక ఢిల్లీలోని తిహార్ జైలుకు వెళ్ళిన తొలి రాజకీయ నాయకురాలు అంటూ చర్చలు మొదలయ్యాయి. అదే జైల్లో ఆప్ నేతలు అంటూ ఒకరిని చూస్తున్నారు. అదే జైలు ఎవరెవరున్నారు? శరత్ చంద్రారెడ్డి కవితకు సన్నిహితంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న అరుణ్ రామచంద్ర పిల్లై, ఆమె వ్యక్తిగత ఆడిటర్ గోరట్ల బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్పల్లి, ఇలా పలువురు అరెస్ట్ అయ్యి కొంతకాలం తిహార్ జైల్లో గడిపిన వారంతా రాజకీయాలతో సంబంధం లేని వ్యాపారవేత్తలే. కొద్దిమంది మధ్యంతర బెయిల్ మీద, మరికొందరు రెగ్యులర్ బెయిల్ మీద విడుదలయ్యారు. ఇప్పుడు వారికి కొనసాగింపు కవిత వెళ్లారు. ఇదే జైల్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ చెందిన సంజయ్ సింగ్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ తదితరులు ఉన్నారు. వీరంతా ఢిల్లీకి చెందినవారు. కానీ తెలంగాణ నుంచి మాత్రం ఫస్ట్ పొలిటీషియన్ గా ఇటీవల కాలంలో కవిత ఫస్ట్ పర్సన్ అనేది జనరల్ టాక్. గతంలో చాలా మంది పొలిటీషియన్లు అవినీతి ఆరోపణలతో ఇతర అభియోగాలతో కేసులు ఎదుర్కొన్న జైలుకు వెళ్ళినా అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణకు మాత్రమే పరిమితమైంది. గతంలో జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ తదితర రాజకీయ నాయకులు అరెస్ట్ అయిన తెలంగాణలోని జైలులో మాత్రమే కొన్ని రోజులు గడిపారు. కానీ ఢిల్లీలోని తిహార్ జైలుకు వెళ్ళిన వారు దాదాపుగా లేరనేది ప్రజల్లో నలుగుతున్న చర్చ. సో మొత్తానికైతే కవితకు ఇందులో కూడా రికార్డే. అంటే దీంట్లో ఇంకో మాట ఉంది. ఉద్యమ పార్టీగా 14 ఏళ్ల పాటు పాలిటిక్స్ చేసి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఫ్యామిలీలో మహిళగా కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడం, తిహార్ జైలుకు వెళ్ళడం చర్చనీయాంశమైంది. చర్చ ఏం అవసరం లేదబ్బా దీని మీద, ఆమె తప్పు చేసింది కాబట్టి ఇది ఇంటికి పంపించారు అత్తగారి ఇంటికి. దాంట్లో గ్రేట్ ఇంట్లో కూడా రికార్డే మొట్టమొదటి రికార్డ్ రైట్. ఆమెది ఇంకో పర్సనల్ డీటెయిల్ కూడా ఉన్నది కానీ చెప్తే బాధ అవుతుంది, చెప్ప ఇదే లేదు. కాకపోతే ఇక్కడ ఈమె తప్పు చేయకపోతే నేను అప్రూవర్ని గాను అని అంటే దాని అర్థం ఏంది? అప్రూవర్ అనేటువంటి మాట ఎప్పుడు వస్తుంది? సర్వేల ఆధారంగా టికెట్లు ఇంకెప్పుడు సర్వేలు చేస్తారు, ఎప్పుడు టికెట్లు ఇస్తారు? రేపు ఎలక్షన్స్ అంటే అయిపోయేటట్టు రైట్. ఏదో తేడా కొడుతుంది.